అన్నమయ్య జిల్లాను ఈ రోజు 3 ముక్కలుగా చేసి ఒక ముక్క తిరుపతికి, కడపకు, రాయచోటును తీసి మదనపల్లిలో కలిపి మదనపల్లిను ప్రత్యేకంగా ఒక జిల్లా ఏర్పాటు చేయడం చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన ఇచ్చిన మాటను కట్టుబడి ఉండడు అని చెప్పేదానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఎన్నికల సందర్భంగా ఆయన పక్కన పెట్టుకొని రాయచోటి జిల్లాను ఇట్లే కొనసాగిస్తాం, అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తాం, రాయచోటిని జిల్లా కేంద్రంగానే పెడతామని చెప్పి ఎన్నికల్లో నాది మొదటి హామీ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఇంత పైశాచికంగా ఆనందిస్తూ ఈ జిల్లాను ముక్కలు చేయడం ఇంతకంటే దారుణం లేదు. ఈ రోజు శాస్త్రీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన జిల్లాలు చిన్న చిన్న తప్పులుంటే సవరించచ్చు, కానీ ఈ రోజు కేవలం కక్ష సాధింపుగా ఎందుకు చేశాడు ఈ కార్యక్రమం అర్థం కాదు. వెనకబడిన జిల్లాల్లో ఇది ఒక భాగం. అన్ని వెనుకబడిన నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాలకు ప్రత్యేక సహాయం అందించాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మదనపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి వాళ్ళని కూడా సంతృప్తిపరిచారు. ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకత ఇచ్చి ఆయన ఈ గౌరవాన్ని కాపాడుతూ వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక కక్ష సాధింపు, ఎవరి మీద కక్ష సాధింపో తెలియదు. ఈ రోజు స్థానిక నాయకులు ఉన్నారు, ఒక మంత్రి అన్నాడు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు. చాలా చంద్రబాబు నాయుడు కుడిభుజం ఎడభుజం లాంటి వ్యక్తులు ఎందుకు కన్విన్స్ చేయలేకపోయినారో అర్థం కావడం లేదు. సవాళ్లు విసురుతానే ఉంటారు. రాజకీయాల్లో ఉండే వాళ్ళు సవాళ్లు విసిరేది ఆనవాయితీగా మారిపోయింది. ఈ సవాళ్లు విసురుడు కాదయ్యా, ఈ రోజు రాజీనామా చేసి తిరిగి ప్రజల్లో మద్దతు సంపాదించండి మొగోళ్ళు అయితే. దీనిపైన ఈ జిల్లా కేంద్రం తీసేసిన దానిపైన కడప జిల్లా వ్యాప్తంగా కూడా మీకు దమ్ముంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలకు పోదాం. పాత కడప జిల్లాకు అన్యాయం జరిగిందా లేదా? చిత్తూరు జిల్లాలో 3 కేంద్రాలు పెట్టారు, ఈ జిల్లాలో 2 కేంద్రాలుంటే అది కూడా తీసేసాం. అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అందుకే చెప్తున్నా, మీరు సవాల్ కాదు. చంద్రబాబు నాయుడు గారు పాత కడప జిల్లాలో ఉన్న 11 స్థానాలకు అందరం రాజీనామా చేస్తాం, మీరు ఎన్ని గెలుస్తారో చూస్తాం. ఈ రాయచోటిని ఒక దీని కింద తీసుకున్నాం. ఈ జిల్లాను బైఫర్కేట్ చేసుకోవడానికి కోడూరు సాటిస్ఫాక్షన్ గా ఉందా, రాజంపేట ఉందా, రాయచోటి ఉందా, ఏమంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఏ సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు. రాయచోటి కేంద్రమే ముద్దు అని చెప్పి ఇక్కడ అభివృద్ధి కూడా శ్రీకాంత్ రెడ్డి గారి హయాంలో విపరీతమైన అభివృద్ధులు కూడా చేసినాడు, ఇంకా చేసే అవకాశం ఉంది. ఇవి పోగొట్టి ఈ రోజు జిల్లా కేంద్రాన్ని తీసేయడం చాలా దారుణం. మేము ఇది సాధించేంత వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తాం.